ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లా ఖ్యాతన్పల్లిలో చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందా? ఎలాగైనా ఖ్యాతన్పల్లిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందా? చైర్మన్ పదవి కోసం ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారా? అయితే తమ కౌన్సిలర్లను బీఆర్ఎస్ పార్టీ క్యాంపుకు తరలించడంతో చైర్మన్ ఎంపికపై సస్పెన్స్ నడుస్తుందా? మరి ఖ్యాతన్పల్లిలో కాంగ్రెస్ వ్యూహాలు ఎంత మేర ఫలించబోతున్నాయి? మంచిర్యాల జిల్లా ఖ్యాతన్పల్లి మున్సిపల్ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. చెన్నూరు నియోజకవర్గ పరిధిలోని ఈ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సవాలుగా తీసుకున్నట్టు తెలుస్తోంది. అధికారాన్ని నిలుపుకోవడానికి అవసరమైన ఒక్కో కౌన్సిలర్కు 3 కోట్ల రూపాయలు 3 కౌన్సిలర్లకు స్థానిక మంత్రి భారీ ఆఫర్ ప్రకటించినట్టు ప్రచారం జరుగుతుంది. అందుకోసం కౌన్సిలర్ల కుటుంబ సభ్యులతోనూ ప్రత్యేకంగా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. కానీ బీఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్లు అందుబాటులోకి రాకపోవడంతో ప్రయత్నాలు ఫలించడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీ బేరసారాల్ని గమనించిన బీఆర్ఎస్ తమ పార్టీ కౌన్సిలర్లు చేజారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగినటువంటి రాళ్ల దాడిలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఇప్పుడు అసలైన రాజకీయానికి మంత్రి గడ్డం వివేక్ తెరలేపినట్టు ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా చైర్మన్ పదవిని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఆయన చక్రం తిప్పుతున్నట్టు టాక్. అందుకోసం 3 కౌన్సిలర్లకు 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్ల సంఖ్యాబలం లేదు. కానీ బీఆర్ఎస్, సిపిఐకి చెందిన 3 కౌన్సిలర్లను లాక్కుని చైర్మన్ సీటును సొంతం చేసుకోవాలన్న ప్లాన్లో మంత్రి వివేక్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను గెలిపించుకుని సక్సెస్ అయ్యారు. కానీ మంత్రి వివేక్ వెంకటస్వామి మాత్రం తన నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల్లో ఒకచోట మాత్రమే కాంగ్రెస్ను గెలిపించుకుని సక్సెస్ అయ్యారు. దీనితో మిగతా మంత్రుల ముందు ఆయన పరువు పోయే పరిస్థితి ఏర్పడింది. సొంత నియోజకవర్గంలోనే మంత్రికి పట్టులేదన్న విమర్శలు మొదలయ్యాయి. కొందరు ఇప్పటికే ఆయన మంత్రివర్గం నుంచి తప్పించాలని కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదులు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన మంత్రి ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలని పెద్ద ఎత్తున ఆఫర్లు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ ఇస్తున్న ఆఫర్తో కాంగ్రెస్కు దగ్గరవుతారనే అనుమానంతో బీఆర్ఎస్ తమ కౌన్సిలర్లతో పాటు సిపిఐ కౌన్సిలర్లను హైదరాబాద్ శివార్లోని ఓ ఫామ్ హౌస్లో క్యాంపును తరలించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్లోని కీలక నేతలు రెగ్యులర్గా వారితో టచ్లో ఉన్నట్టు తెలుస్తుండగా క్యాంపులోని కౌన్సిలర్లతో నేరుగా సంప్రదింపులు చేసేందుకు కుదరకపోవడంతో వారి కుటుంబ సభ్యులతో మంతనాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఎన్నికలకు ముందే కూటమిగా పోటీ చేయడంతో బీఆర్ఎస్ పార్టీకి 10 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అటు సిపిఐ 4 స్థానాలు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 7 సీట్లను దక్కించుకుంది. ఇక ఇండిపెండెంట్ 1 స్థానం దక్కించుకున్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి వివేక్, ఆయన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10కు చేరింది. బీఆర్ఎస్, సిపిఐ కూటమిలోని 3 కౌన్సిలర్ల మద్దతు దొరికితే చైర్మన్ పదవి సొంతం చేసుకోవచ్చనే వ్యూహంలో మంత్రి వివేక్ ఉన్నారని ప్రచారం సాగుతుంది.